హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మా ఛానల్ను ఇప్పుడు ఎవరైనా కొత్తవారు ఓపెన్ చేసినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. మేము అందించే ప్రతి ఎడ్యుకేషన్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ పరంగా రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహించగలరని మా యొక్క మనవి. ఓకే, మనం గత వీడియోలో 9th క్లాస్ బయోసైన్స్కి సంబంధించిన వివిధ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేయడం జరిగినది. అదే క్లాస్కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఓకే, మనం వీడియోలో వెళ్ళినట్లయితే మొదటి క్వశ్చన్ నెంబర్ 1. ఏ సంవత్సరంలో ప్లాటో అరిస్టాటిల్ ఇంద్రియ జ్ఞానాల గురించి తెలిపి వాటిలో అన్నిటికంటే స్పర్శ జ్ఞానం చాలా ముఖ్యమైనదని చెప్పడం జరిగినది? ఏ సంవత్సరంలో ప్లాటో అరిస్టాటిల్ ఇంద్రియ జ్ఞానాల గురించి తెలిపి వాటిలో అన్నిటికంటే స్పర్శ జ్ఞానం చాలా ముఖ్యమైనదని చెప్పడం జరిగింది? ఆప్షన్ ఏ 2400 సంవత్సరాలు, ఆప్షన్ బి 2500, ఆప్షన్ సి 2300, ఆప్షన్ డి 2600 సంవత్సరాలు. ఈ ఆప్షన్లో సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది. ప్లాటో అరిస్టాటిల్ ఇంద్రియ జ్ఞానాల గురించి తెలిపి వాటిలో అన్నిటికంటే స్పర్శ జ్ఞానం అని 2300 సంవత్సరాల క్రిందటిని అతను చెప్పడం జరిగినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ 17వ శతాబ్దం నుండి జ్ఞానేంద్రియాలు సంబంధించిన శరీర ధర్మశాస్త్రం బాగా అధ్యయనం చేయబడింది. ఆ సమయంలోనే బాగా దగ్గరగా చూడడం కోసం కంటికి సంబంధించి అనేక ఉపకరణాలను కనుగొనడం జరిగింది. ఆప్షన్ బి క్రీస్తు శకం 1600వ సంవత్సరంలో భూమి పరిభ్రమణం గురించి తెలిపిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జోహాన్స్ కెప్లర్ జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఆప్షన్ సి అరిస్టాటిల్ కాలం నుండి 19వ శతాబ్దం వరకు ఇంద్రియాల వలన పొందే జ్ఞానాలు 5 అని పేర్కొనేవారు. అయితే ఆధునిక కాలంలో ఆ సంఖ్య మన శరీరంలోని జ్ఞానేంద్రియాల సంఖ్యను తెలియజేసేదిగా మారింది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అనే ఆప్షన్ మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, ఒకసారి ఆప్షన్ సి చూడండి. అరిస్టాటిల్ కాలం నుండి 19వ శతాబ్దం వరకు ఇంద్రియాల వలన పొందే జ్ఞానాలు 5 అని పేర్కొనేవారు. అయితే ఆధునిక కాలంలో ఆ సంఖ్య మన శరీరంలోని జ్ఞానేంద్రియాల సంఖ్యను తెలియజేసేదిగా మారినది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. క్రీస్తు శకం 1600వ సంవత్సరంలో భూమి పరిభ్రమణం గురించి తెలిపిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎవరంటే జోహాన్స్ కెప్లర్. ఇతను జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేశారు. అంటే 5 జ్ఞానేంద్రియాలలో కన్ను యొక్క పాత్రను గురించి కెప్లర్ అనే ఖగోళ శాస్త్రవేత్త దాని గురించి వివరణ అనేది తెలియజేశారు. నెక్స్ట్ ఆప్షన్ ఏ 17వ శతాబ్దం నుండి జ్ఞానేంద్రియాలకు సంబంధించిన శరీర ధర్మశాస్త్రం బాగా అధ్యయనం చేయబడింది. ఆ సమయంలోనే బాగా దగ్గరగా చూడడం కోసం కంటికి సంబంధించి అనేక ఉపకరణాలను కనుగొనడం జరిగినది. ఓకే, ఇక్కడ అన్ని ఆప్షన్స్ సరైనవే కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. జ్ఞానేంద్రియాలు చేసే పనులు అన్నిటికీ కేంద్రం. జ్ఞానేంద్రియాలు చేసే పనులు అన్నిటికీ కేంద్రం. ఆప్షన్ ఏ నాడులు, ఆప్షన్ బి మెదడు, ఆప్షన్ సి గ్రాహకాలు, ఆప్షన్ డి ఉత్తేజకాలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి మెదడు. జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నిటికీ మెదడు వాటికి ఏంటంటే ఒక కేంద్రం లాంటిది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఏ నాడుల ద్వారా సమాచారాన్ని అందుకొని తర్వాత వాటిని విశ్లేషించి ఈ రకం నాడుల ద్వారా ప్రతిచర్యను చూపాల్సిన భాగాలకు సంకేతాలు పంపుతుంది? ఆప్షన్ ఏ చాలక నాడులు, జ్ఞాన నాడులు, ఆప్షన్ బి జ్ఞాన నాడులు, చాలక నాడులు, ఆప్షన్ సి కపాల నాడులు, జ్ఞాన నాడులు, ఆప్షన్ డి కపాల నాడులు, చాలక నాడులు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి జ్ఞాన నాడులు, చాలక నాడులు. జ్ఞాన నాడుల ద్వారా ఏంటంటే సమాచారాన్ని అందుకొని తర్వాత వాటిని విశ్లేషించి
చాలక నాడుల ద్వారా ప్రతిచర్యలను చూపాల్సిన భాగాలకు సంకేతాలు అనేది పంపుతుంది. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మన మంట మీద చేయి పెట్టగానే జ్ఞాననాడులు చేయి కాలుతూ ఉన్న సమాచారాన్ని మెదడుకు చేరుస్తాయి. మెదడు మంట నుండి చేయిని తీయవలసిందిగా చేయికి చాలక నాడుల ద్వారా సమాచారం పంపుతుంది. ఓకే, మనకు సరైన సమాధానం ఆప్షన్ బి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. కంటిలో ఉన్న ముఖ్యమైన పొరను గుర్తించండి. కంటిలో ఉన్న ముఖ్యమైన పొరను గుర్తించండి. ఆప్షన్ ఏ దృఢస్థరం, ఆప్షన్ బి రక్తపటలం, ఆప్షన్ సి నేత్రపటలం, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ. ఇక్కడ దృఢస్థరం, రక్తపటలం, నేత్రపటలం అనేవి కంటిలో యొక్క ముఖ్యమైన పొరలు. దృఢస్థరం, రక్తపటలం, నేత్రపటలం అనేవి దీంట్లో అంటే కంటిలో యొక్క ముఖ్యమైన పొరలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. కంటి ముందు భాగాన్ని పలుచని కంటి పొర కప్పి ఉంటుంది. కంటి గుడ్డు కంటి గుంతలో అమరి ఉంటుంది. కేవలం ఎన్నో వంతు భాగం మాత్రమే మన కంటికి కనిపిస్తుంది. కంటి ముందు భాగాన్ని పలుచని కంటి పొర కప్పి ఉంటుంది. కంటి గుడ్డు కంటి గుంతలో అమరి ఉంటుంది. అయితే ఏంటంటే కంటి గుడ్డులో కేవలం ఎన్నో వంతు భాగం మాత్రమే మన కంటికి కనిపిస్తుంది. కంటి ముందు భాగాన్ని పలుచని కంటి పొర కప్పి ఉంటుంది. కంటి గుడ్డు కంటి గుంతలో అమరి ఉంటుంది. ఈ కంటి గుడ్డులో కేవలం ఎన్నో వంతు భాగం మాత్రమే మన కంటికి కనిపిస్తుంది. ఆప్షన్ ఏ 1/3 వంతు, ఆప్షన్ బి 1/4, ఆప్షన్ సి 1/5, ఆప్షన్ డి 1/6. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి 1/6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 7th one. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ దళసరిగా, గట్టిగా, తంతుయుతంగా, స్థితిస్థాపకత లేకుండా తెలుపు రంగులో బాహ్యంగా ఉండే పొర దృఢస్థరం. దృఢస్థరం ఉబ్బి శుక్లపటలాన్ని ఏర్పరుస్తుంది. దృఢస్థరం యొక్క కొన భాగంలో దృక్నాడి కలపబడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి రక్తపటలం. ఈ పొర నలుపు రంగులో ఉండి అనేక రక్తనాళాలను కలిగి ఉంటుంది. తారక భాగాన్ని తప్ప కంటి యొక్క అన్ని భాగాన్ని ఇది ఆవరించి ఉంటుంది. తారక చుట్టూ రక్తపటలం నుండి ఏర్పడే భాగమే కంటిపాప. దీనిలో కిరణకార, వర్తులకార కండరాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సి కంటి గుడ్డు లోపలి భాగాన్ని నేత్రోదయ కక్ష, కచావత్ కక్ష అనే 2 భాగాలుగా కటకం విడగొడుతుంది. నేత్రోదయ కక్ష నీరు వంటి ద్రవంతో నిండి ఉంటుంది. కచావత్ కక్ష అనేది జెల్లి వంటి ద్రవంతో నిండి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. సరే, ఆప్షన్ సి చూడండి ఫ్రెండ్స్. కంటి గుడ్డు లోపలి భాగాన్ని నేత్రోదయ కక్ష, కచావత్ కక్ష అనే 2 భాగాలుగా ఏది విడగొడుతుందంటే కటకం అనేది విడగొడుతుంది. నేత్రోదయ కక్ష, కచావత్ కక్ష అనే 2 భాగాలుగా విడగొడుతుంది. నేత్రోదయ కక్ష అనేది నీరు వంటి ద్రవంతో నిండి ఉంటుంది. ఈ కచావత్ కక్ష అనేది జెల్లీ వంటి ద్రవంతో నిండి ఉంటుంది. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి, మంచిగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆప్షన్ బి రక్తపటలం. ఈ పొర నలుపు రంగులో ఉండి అనేక రక్తనాళాలను కలిగి ఉంటుంది. తారక భాగాన్ని తప్ప కంటి యొక్క అన్ని భాగాన్ని ఇది ఆవరించి ఉంటుంది. తారక చుట్టూ రక్తపటలం నుండి ఏర్పడే భాగమే కంటిపాప. దీనిలో కిరణకార, వర్తులకార కండరాలు ఉంటాయి. ఈ కంటిపాపలో ఏంటంటే కిరణకార, వర్తులకార అనే కండరాలు ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూడండి. దళసరిగా, గట్టిగా, తంతుయుతంగా, స్థాపకత లేకుండా తెలుపు రంగుల్లో బాహ్యంగా ఉండే పొరే దృఢస్థరం. ఈ దృఢస్థరం ఏంటంటే ఉబ్బి శుక్లపటలాన్ని ఏర్పరుస్తుంది. దృఢస్థరం యొక్క కొన భాగంలో దృక్నాడి కలపబడుతుంది. ఓకే, ఇవన్నీ ఆప్షన్లు సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 8th one.
తారకకు వెనుక ఏ ఆకారంలో ఉండే కటకం ఉంటుంది? తారకకు వెనుక ఏ ఆకారంలో ఉండే కటకం ఉంటుంది? ఆప్షన్ ఏ పుటాకార, ఆప్షన్ బి ద్విపుటాకార, ఆప్షన్ సి ద్వికుంభాకార, ఆప్షన్ డి కుంభాకార. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి ద్వికుంభాకార కటకం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 91. నేత్రపటలంలో దండాలు, శంకువులు అనే కణాలు ఉంటాయి. దృష్టి జ్ఞానం లేని అందచుక్క, మంచి దృష్టి జ్ఞానాన్ని కలిగిన పచ్చ చుక్క నేత్రపటలంలో ఉంటాయి. అయితే ఈ పచ్చ చుక్కని ఈ విధంగా కూడా పిలుస్తారు. చూడండి ఫ్రెండ్స్, 91. నేత్రపటలంలో ఏమేమి అంటే దండాలు, శంకువులు అనే కణాలు ఉంటాయి. దేంట్లో అంటే నేత్రపటలంలో. ఓకే, ఏవేవి? దండాలు, శంకువులు అనే కణాలు ఉంటాయి. దృష్టి జ్ఞానం లేని అందచుక్క, మంచి దృష్టి జ్ఞానాన్ని కలిగిన పచ్చ చుక్క నేత్రపటలంలో ఉంటాయి. అందచుక్క మరియు దృష్టి జ్ఞానాన్ని కలిగిన ఒక పచ్చ చుక్క నేత్రపటలంలో ఉంటాయి. ఈ పచ్చ చుక్కని ఈ విధంగా కూడా పిలుస్తారట. ఆప్షన్ ఏ మెక్యులా, ఆప్షన్ బి పోవియా, ఆప్షన్ సి తారక భాగం, ఆప్షన్ డి ఏ మరియు బి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి ఏ మరియు బి. మెక్యులా లేదా పోవియా అని కూడా దేనికంటే ఈ పచ్చ చుక్కను పిలుస్తారు. ఏమేమనంటే పోవియా మరియు ఏంటంటే మెక్యులా అని పిలుస్తారు. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 10th. ఏ దృష్టి లోపం ఉన్న వారికి నేత్రపటలానికి ముందుగా ప్రతిబింబాలు ఏర్పడతాయి? ఏ దృష్టి లోపం ఉన్న వారికి నేత్రపటలానికి ముందుగా ప్రతిబింబాలు ఏర్పడతాయి? ఆప్షన్ ఏ అశ్వదృష్టి, ఆప్షన్ బి దీర్ఘదృష్టి, ఆప్షన్ సి చత్వారం, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ అశ్వదృష్టి. ఈ దృష్టి లోపం ఉన్నవారికి నేత్రపటలానికి ముందుగా ప్రతిబింబాలు అనేవి ఏర్పడుతుంది. ఎక్కడంటే నేత్రపటలానికి ముందుగా. ఏ దృష్టి లోపం ఉన్నవారంటే అశ్వదృష్టి లోపం ఉన్నవారికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ కాంతి తరంగాల నుండి సమాచారాన్ని తీసుకొని మెదడు తన ప్రక్రియను నిర్వహించడానికి వీలుగా వాటి కాంతి లక్షణాలను నాడీ సంకేతాలుగా మార్చే సామర్థ్యం ఇతర జ్ఞానేంద్రియాలతో పోల్చినప్పుడు కంటికి మాత్రమే ఉన్న లక్షణం. నెక్స్ట్ ఆప్షన్ బి కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి కంటిలో వెనుక భాగాన ఉండే నేత్రపటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఆప్షన్ సి కుంభాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడతాయి. ఈ తలకిందులైన ప్రతిబింబం మెదడులోని జ్ఞాన కేంద్రాలలో సక్రమంగా ఏర్పరచడానికి మార్గం ఏర్పరచుకుంటుంది. అందువల్ల జ్ఞానేంద్రియాల నుండి వచ్చే సమాచారం చాలా వరకు మెదడులో సరైన దిశలోకి మార్చబడుతుంది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే, ఒకసారి ఆప్షన్ సి చూడండి. కుంభాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడతాయి. దీని ద్వారా కుంభాకార కటకం వల్ల ఈ తలకిందులైన ప్రతిబింబం మెదడులోని జ్ఞాన కేంద్రాలలో సక్రమంగా ఏర్పరచడానికి మార్గం ఏర్పరచుకుంటుంది. అందువల్ల జ్ఞానేంద్రియాల నుండి వచ్చే సమాచారం చాలా వరకు మెదడులోని సరైన దిశలోకే మార్చబడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి కంటిలో వెనుక భాగాన ఉండే నేత్రపటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఏవి అంటే కుంభాకార కటకం ఎక్కడ ఏర్పరుస్తుందంటే ఇది ప్రతిబింబం వెనుక భాగాన కేంద్రీకరించి కంటిలో వెనుక భాగాన ఉండే నేత్రపటలంపై ఈ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూడండి. కాంతి తరంగాల నుండి సమాచారాన్ని తీసుకొని మెదడు తన ప్రక్రియను నిర్వహించడానికి వీలుగా వాటి కాంతి లక్షణాలను నాడీ సంకేతాలుగా మార్చే సామర్థ్యం ఇతర జ్ఞానేంద్రియాలతో పోల్చినప్పుడు కంటికి మాత్రమే ఇవి ఉన్న లక్షణం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 12. నేత్రపటలంలో ఉండే సున్నితమైన కాంతి గ్రాహక కణాల వల్లనే మనం చూడగలుగుతున్నాము. ఈ కాంతి గ్రాహకాలలో
కాంతి శక్తిని శోషించుకోగలిగి నాడి ప్రేరణను సృష్టించి ప్రత్యుత్తర ఇవ్వగలిగే 2 రకాల ప్రత్యేక కణాలు ఉన్నాయి, వాటిని గుర్తించండి. నేత్రపటలంలో ఉండే సున్నితమైన కాంతి గ్రాహక కణాల వల్లనే మనం చూడగలుగుతున్నాము. ఈ కాంతి గ్రాహకాలలో కాంతి శక్తిని శోషించుకోగలిగి నాడి ప్రేరణలను సృష్టించి ప్రత్యుత్తర ఇవ్వగలిగే 2 రకాల ప్రత్యేక కణాలు ఉన్నాయి, వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ దండాలు శంకువులు, ఆప్షన్ బి శంకువులు నాడి కణం, ఆప్షన్ సి దండాలు నాడి కణం, ఆప్షన్ డి దండాలు తారక. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ దండాలు శంకువులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. మన కంటిలో రోడోఫిన్స్ అనే వర్ణద్రవ్యాన్ని కలిగిన దండాలు సుమారుగా ఎన్ని మిలియన్లు ఉన్నాయి? మన కంటిలో రోడోఫిన్స్ అనే వర్ణద్రవ్యాన్ని కలిగిన దండాలు సుమారుగా ఎన్ని మిలియన్లు ఉన్నాయి? ఆప్షన్ ఏ 120, ఆప్షన్ బి 126, ఆప్షన్ సి 124 మిలియన్లు, ఆప్షన్ డి 125 మిలియన్లు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి 125 మిలియన్లు. మనకి ఏంటంటే ఈ రోడోఫిన్స్ అనే వర్ణద్రవ్యాన్ని కలిగిన దండాలు అన్ని మిలియన్లు కలిగి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ని మిలియన్లు అంటే 125 మిలియన్లు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, రంగులోని స్వల్ప ప్రత్యేకతలని కూడా చూడగలిగే లక్షణం శంకువులో ఉంది. దాదాపు ఎన్ని మిలియన్లు శంకువులు కంటిలో ఉంటాయి? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6 మిలియన్లు, ఆప్షన్ సి 7 మిలియన్లు, ఆప్షన్ డి 4 మిలియన్లు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి 7 మిలియన్లు. ఏంటంటే ఈ శంకువులో దాదాపు ఎన్ని మిలియన్ల శంకులు ఉన్నాయంటే కంటిలో 7 మిలియన్లు శంకువులు కంటిలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 15. అయోడాప్సిన్ అనే వర్ణ పదార్థాన్ని కలిగి కాంతియుతమైన వెలుతురులో రంగుల్ని గుర్తిస్తాయి. ఏవి అంట? అయోడాప్సిన్ అనే వర్ణ పదార్థాన్ని కలిగి కాంతియుతమైన వెలుతురులో రంగుల్ని గుర్తిస్తాయి. నీలం, ఎరుపు, పసుపు పచ్చ వంటి రంగులే కాకుండా వాటి కలయిక వల్ల ఏర్పడే రంగుల్ని కూడా గుర్తించగలిగే ప్రత్యేక గుణం వీటిలో ఉన్నది. ఆప్షన్ ఏ దండాలు, ఆప్షన్ బి శంకువులు, ఆప్షన్ సి కటకం, ఆప్షన్ డి తారక. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ బి శంకువులు. అయోడాప్సిన్ అనే వర్ణ పదార్థాన్ని కలిగి కాంతియుతమైన వెలుతురులో రంగుల్ని గుర్తిస్తాయి. నీలం, ఎరుపు, పసుపు పచ్చ వంటి రంగులనే కాకుండా వాటి కలయిక వల్ల ఏర్పడే రంగుల్ని కూడా ఇవి శంకులు అనేవి గుర్తిస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. నేత్రపటలంలో మధ్య భాగంలో ఉండే పోవియా అనే చిన్న భాగంలో ఇవి గుమిగూడి ఉండి దృష్టిని స్పష్టంగా ఉండేలా చేస్తాయి. నేత్రపటలంలో మధ్య భాగంలో ఉండే పోవియా అనే చిన్న భాగంలో ఇవి గుమిగూడి ఉండి దృష్టిని స్పష్టంగా ఉండేలా చేస్తాయి. ఆప్షన్ ఏ దండాలు, ఆప్షన్ బి శంకువులు, ఆప్షన్ సి కటకం, ఆప్షన్ డి తారక. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి శంకువు. ఈ శంకువులు ఎక్కడ ఉంటాయంటే పోవియా అనే చిన్న భాగంలో ఇవి మొత్తం గుమిగూడి ఉండి దృష్టిని ఏంటంటే స్పష్టంగా ఉండేలా చేస్తాయి. మనం చూసే దృష్టి ఏంటంటే మనకు స్పష్టంగా కనబడేలా ఈ శంకులు అనేవి చేస్తాయి. వేటిలో ఉంటాయంటే పోవియాలో ఇవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 17th one. ప్రతి కన్నులోని నేత్రపటలంలో ఒక చిన్న ప్రాంతంలో కాంతి గ్రహాలు ప్రతి కన్నులోని నేత్రపటలంలో ఒక చిన్న ప్రాంతంలో కాంతి గ్రాహకాలు ఉండవు. దాంతో ఆ ప్రాంతం అంధకారంగా ఉంటుంది. మరి దీనిని ఏమని అంటారు? ప్రతి కన్నులోని నేత్రపటలంలో ఒక చిన్న ప్రాంతంలో కాంతి గ్రాహకాలు అనేవి ఉండవు. కాంతి గ్రాహకాలు ఫ్రెండ్స్ ఉండవు. దాంతో ఆ ప్రాంతం అంధకారంగా ఉంటుంది. మరి దీనిని ఏమని అంటారు? ఆప్షన్ ఏ అంధత్వం, ఆప్షన్ బి రే చీకటి, ఆప్షన్ సి అందచుక్క, ఆప్షన్ డి వర్ణంధత్వం,
ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి అందచుక్క. ఏంటంటే కన్నులోని నేత్రపటంలో ఒక చిన్న ప్రాంతంలో కాంతి గ్రాహకాలు ఉండవు, దాంతో ఆ ప్రాంతం అంధకారంగా అనేది ఉంటుంది. మరి దీన్ని ఏమంటారంటే అందచుక్క అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 18th వన్. క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ కాంతికి ప్రత్యక్షంగా ప్రతిస్పందన లేని ఇతర రకాల కణాలు కూడా నేత్రపటలంలో ఉంటాయి. ఇవి కాంతి గ్రాహకాల నుండి ప్రేరణలను సేకరించి వాటిని నాడి కణాలకి అందిస్తాయి. చూడండి, కాంతికి ప్రత్యక్షంగా ప్రతిస్పందన లేని ఇతర రకాల కణాలు కూడా నేత్రపటలంలో ఉంటాయి. ఇవి కాంతి గ్రాహకాల నుండి ప్రేరణలను సేకరించి వాటిని నాడి కణాలకి అందిస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, వస్తువుల అంచులు సరిహద్దులను సునిశ్చితంగా చూపేవి, వెలుతురుకు నీడకు కదలికలకు స్పందించే మరికొన్ని ప్రత్యేక గ్రాహక కణాలని నేత్రపటలంలో ఇటీవలే కనుగొన్నారు. నెక్స్ట్ ఆప్షన్ సి దృక్ నాడి కాంతిని తీసుకెళ్లదు, లోపలికి వచ్చే కాంతి నుండి ఉత్పన్నమయ్యే ప్రేరణలు లేక ప్రచోదనలను మాత్రమే తీసుకెళ్తుంది. ఒక్కొక్క కన్ను కొద్ది తేడాతో వస్తువు యొక్క దృశ్యాన్ని సేకరిస్తుంది. రెండు కళ్ళు సేకరించిన రెండు దృశ్యాన్ని కలిపి ఒక త్రిమితీయ పటంగా మెదడు తయారు చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఓకే ఫ్రెండ్స్, ఆప్షన్ సి చూడండి, దృక్ నాడి కాంతిని ఏంటంటే తీసుకెళ్ళదు. ఇది దృక్ నాడి కాంతిని తీసుకెళ్ళదు, లోపలికి వచ్చే కాంతి నుండి ఉత్పన్నమయ్యే ప్రేరణలు లేక ప్రచోదనలను మాత్రమే ఈ దృక్ నాడి అనేది తీసుకెళ్తుంది. ఒక్కొక్క కన్ను కొద్ది తేడాతో వస్తువు యొక్క దృశ్యాన్ని సేకరిస్తుంది. రెండు కళ్ళు సేకరించిన రెండు దృశ్యాన్ని కలిపి ఒక త్రిమితీయ పటంగా మెదడు తయారు చేస్తుంది. ఓకే, ఆప్షన్ బి చూడండి, వస్తువుల అంచులు సరిహద్దులను సునిశ్చితంగా చూపేవి, వెలుతురుకు నీడకు కదలికలకు స్పందించే మరికొన్ని ప్రత్యేక గ్రాహక కణాలని నేత్రపటలంలో ఇటీవలే కనుగొనడం జరిగినది. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూడండి ఫ్రెండ్స్, కాంతికి ప్రత్యక్షంగా ప్రతిస్పందన లేని ఇతర రకాల కణాలు కూడా నేత్రపటలంలో అనేవి ఉంటాయి. ఇవి కాంతి గ్రాహకాల నుండి ప్రేరణలను సేకరించి వాటిని నాడి కణాలకి అందిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. కంటి ముందు భాగాన్ని ఒక పలచని పొర కప్పి ఉంటుంది, దాన్ని ఏమంటారు? కంటి ముందు భాగాన్ని ఒక పలచని పొర అనేది కప్పి ఉంటుంది, దానిని ఏమని అంటారు? ఆప్షన్ ఏ కంటి పొర, ఆప్షన్ బి కనుబొమ్మ, ఆప్షన్ సి అందచుక్క, ఆప్షన్ డి శుక్లపటలం. కంటి ముందు భాగాన్ని ఒక పలచని పొర అనేది కప్పి ఉంటుంది, ఆ పలచని పొరను ఏమని అంటారు? ఆప్షన్ ఏ కంటి పొర, ఆప్షన్ బి కనుబొమ్మ, ఆప్షన్ సి అందచుక్క, ఆప్షన్ డి శుక్లపటలం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ కంటి పొర అని అంటారు. కంటి ముందు భాగాన్ని ఒక పల్చని పొర ఉంటుంది, దాన్ని ఏమంటారంటే కంటి పొర అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 21. కన్ను నిరంతరం వేటి ద్వారా రక్షించబడుతూ ఉంటుంది? ఆప్షన్ ఏ కనురెప్పలు, ఆప్షన్ బి కను వెంట్రుకలు, ఆప్షన్ సి కను బొమ్మలు, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్, ఆప్షన్ డి పైవన్నీ. కనురెప్పలు, కను వెంట్రుకలు, కను బొమ్మల ద్వారా ఏంటంటే ఈ కన్ను నిరంతరం రక్షించబడుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 21. దృక్ నాడి కంటి నుండి బయటకు పోయే చోట ఉంటుంది, దాంతో దృశ్య క్షేత్రంలో చిన్న రంధ్రం లేక ఖాళీ ఏర్పడుతుంది. ఒక కన్నుతో చూసేటప్పుడు దేనినైనా గుర్తించలేకపోతే అది రెండో కన్నుతో నమోదవుతుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని బట్టి అది జతగూడేలా చేసేందుకు ఏది పని చేస్తుంది? క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. దృక్ నాడి కంటి నుండి బయటకు పోయే చోట ఉంటుంది, దాంతో దృశ్య క్షేత్రంలో చిన్న రంధ్రం లేక ఖాళీ అనేది ఏర్పడుతుంది. ఒక కన్నుతో చూసేటప్పుడు దేనినైనా గుర్తించలేకపోతే అది రెండో కన్నుతో నమోదవుతుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని బట్టి అది జతగూడేలా చేసేందుకు ఏది పని చేస్తుంది? ఆప్షన్ ఏ
మెదడు, ఆప్షన్ బి నాడికణం, ఆప్షన్ సి కన్ను, ఆప్షన్ డి గ్రాహకాలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ మెదడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఏదైనా అవసరం లేని పదార్థం కంటిలో పడితే వెంటనే ఏ పదార్థాన్ని ప్రేరేపితమై బయటకు పంపించి వేస్తాయి? ఏదైనా అవసరం లేని పదార్థం కంటిలో పడితే వెంటనే ఏ పదార్థాన్ని ప్రేరేపితమై బయటకు పంపించి వేస్తాయి? ఆప్షన్ ఏ శుక్లపటలం, ఆప్షన్ బి చెడు రక్తం, ఆప్షన్ సి చెమట, ఆప్షన్ డి అశ్రు గ్రంథులు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి అశ్రు గ్రంథులను బయటికి పంపించి వేస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 23. మన కళ్ళల్లో ఉండే కటకాలు చాలా ప్రత్యేకమైనవి. అవి ఏ ఆకారంలో ఉండి పారదర్శకంగా ఉంటాయి? ఆప్షన్ ఏ పుటాకార, ఆప్షన్ బి ద్విపుటాకార, ఆప్షన్ సి కుంభాకార, ఆప్షన్ డి ద్వికుంభాకార. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి ద్వికుంభాకార. మన కళ్ళల్లో ఉండే కటకాలు చాలా ప్రత్యేకమైనవి. అవి ఏ ఆకారంలో ఉండి పారదర్శకంగా ఉంటాయంటే ద్వికుంభాకార ఆకారంలో ఉండి పారదర్శకంగా ఇవి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 24. ఒక ప్రతిబింబం ముద్ర నేత్రపటలం మీద సుమారు ఎన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది? ఒక ప్రతిబింబ ముద్ర నేత్రపటలం మీద సుమారు ఎన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది? ఆప్షన్ ఏ 1/18, ఆప్షన్ బి 1/14, ఆప్షన్ సి 1/16, ఆప్షన్ డి 1/22 సెకండ్స్. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి 1/16 సెకండ్ మాత్రమే ఉంటుంది. నేత్రపటలం మీద ఈ ప్రతిబింబం అనేది 1/16 సెకండ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 25. కంటికి వచ్చే వ్యాధులు ఏదో గుర్తించండి. కంటికి వచ్చే వ్యాధులు ఏవో గుర్తించండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒకసారి. ఎన్ని సెకండ్స్ అంటే 1/16 సెకండ్. ఒక వస్తువు యొక్క కదలిక లేని ప్రతిబింబాలను సెకండ్కు 16 చొప్పున వేగంగా తిప్పారనుకోండి, కన్ను దాన్ని ఒక చలనచిత్రంగా తీసుకుంటుందట. ఏంటంటే ఒక వస్తువు యొక్క కదలిక లేని ప్రతిబింబాలను సెకండ్కు ఏంటంటే 16 సార్లు వేగంగా తిప్పితే కన్ను దాన్ని ఒక చలనచిత్రంగా తీసుకుంటుంది. నెక్స్ట్, కంటికి వచ్చే వ్యాధులు ఏదో గుర్తించండి. ఆప్షన్ ఏ వర్ణంధత్వం, ఆప్షన్ బి రే చీకటి, ఆప్షన్ సి అశ్వదృష్టి, దీర్ఘదృష్టి, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. వీటితో పాటు పొడిబారిన కళ్ళు, గ్లూకోమా వంటి శుక్లం వంటి వ్యాధులు ఉంటాయి. పొడిబారిన కళ్ళు మరియు ఏంటంటే గ్లూకోమా వంటి శుక్లం. ఓకే, ఇటువంటి వ్యాధులు అనేవి మన కళ్ళకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 26. చెవిలో ఉండే భాగాలలో సరికానిది. ఆప్షన్ ఏ యూట్రికులస్, ఆప్షన్ బి అర్ధవృత్తాకార కుల్యాలు, ఆప్షన్ సి ఎస్టిసియాన్, ఆప్షన్ డి పేటిక నాడి. ఈ క్వశ్చన్కు ఆప్షన్ ఈ పైవన్నీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఈ పైవన్నీ. మరి ఏంటంటే ఈ చెవిలో ఇంకా భాగాలు ఏంటంటే శ్రవణ కుహరం, కర్ణబేరి, కర్ణవర్త నాడి, చెవిడొప్ప, కర్ణవర్తం అనేవి భాగాలు ఉంటుంది. ఏంటంటే శ్రవణ కుహరం మరి ఏంటంటే కర్ణబేరి, నెక్స్ట్ ఏంటంటే కర్ణవర్త నాడి, తర్వాత ఏంటంటే చెవి డొప్ప మరి ఏంటంటే కర్ణవర్తం. ఈ కర్ణవర్తం అనేది భాగాలు. యూట్రికులస్ అర్ధవృత్తాకార కుల్యాలు, ఎస్టిసియాన్ పేటిక నాడి, శ్రవణ కుహరం, కర్ణబేరి, కర్ణవర్త నాడి, చెవిడొప్ప, కర్ణవర్తం అనేవి భాగాలు. ఓకే, నెక్స్ట్ 27. మృదులాస్థితో చేయబడి దొప్ప మాదిరిగా ఉండి పిన్న అని పేరు కలిగి ఉన్నది ఏది? మృదులాస్థితో చేయబడి దొప్ప మాదిరిగా ఉండి పిన్న అని పేరు కలిగి ఉన్నది ఏది? ఆప్షన్ ఏ
నాలుక, ఆప్షన్ బి కన్ను, ఆప్షన్ సి ముక్కు, ఆప్షన్ డి చెవి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి చెవి. చెవి ఏంటంటే మృదులాస్థతో ఉంటుంది. ఇది ఏంటంటే ఒక దుప్ప మాదిరిగా ఉంటుంది. వీటిని ఏంటంటే పిన్న అని కూడా పిలుస్తారు. వీటిని ఏంటంటే పిన్న. నెక్స్ట్ క్వశ్చన్ 28. శ్రవణ కుహరం చివర్లో ఒక పలుచని పొర ఉంటుంది. ఇది వెలుపలి చెవికి మధ్య చెవికి మధ్యలో ఉంటుంది. శ్రవణ కుహరం చివర్లో ఒక పలచని పొర ఉంటుంది. ఇది వెలుపలి చెవికి మరి ఏంటంటే మధ్య చెవికి ఎక్కడ ఉంటుందంటే మధ్యలో ఉంటుంది. ఆప్షన్ ఏ కర్ణబేరి, ఆప్షన్ బి కర్ణవర్తం, ఆప్షన్ సి కర్ణవర్తనాడి, ఆప్షన్ డి అర్ధవృత్తాకార కుల్యాలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ కర్ణబేరి. మరి ఏంటంటే ఈ కర్ణబేరి ఏ ఆకారంలో అంటే ఇది శంకు ఆకారంలో ఉంటుంది. ఓకే, శంకు ఆకారంలో ఉంటుంది. దీన్ని సన్నటి భాగం మధ్య చెవి యొక్క మొదటి ఎముక కూటకం లేక సుత్తికి కలపబడి ఉంటుంది. దీన్ని సన్నటి భాగం మధ్య చెవి యొక్క మొదటి ఎముక కూటకం లేక సుత్తికు కలపబడి ఇది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. శ్రవణ కుహరం చివరిలో ఒక పల్చని పొర ఉంటుంది. ఇది వెలుపలి చెవికి మధ్య చెవికి ఎక్కడ ఉంటుందంటే మధ్యలో ఉంటుంది. దాన్ని ఏమంటారంటే కర్ణబేరి అని అంటారు. ఇది ఆకారం ఏంటంటే శంకు అనే ఆకారం. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 29. పిన్న మైనాన్ని స్రవించే సెరుమినస్ గ్రంథుల్ని తైలాన్ని స్రవించే తైల గ్రంథులని కలిగి ఉంటుంది. ఇవి వేటిని మృదుగా ఉండేలా చేస్తాయి. పిన్న మైనాన్ని స్రవించే సెరుమినస్ గ్రంథుల్ని తైలాన్ని స్రవించే తైల గ్రంథుల్ని కలిగి ఉంటుంది. ఇవి వేటిని మృదుగా ఉండేలా చేస్తుంది. ఏంటంటే సెరుమినస్ మరియు తైల గ్రంథులు. ఆప్షన్ ఏ కర్ణవర్తం, ఆప్షన్ బి శ్రవణ కుహరం, ఆప్షన్ సి యూట్రికులస్, ఆప్షన్ డి ఎస్టిసియన్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ బి శ్రవణ కుహరం. శ్రవణ కాదు, ఇక్కడ శ్రవణ కుహరం. ఇదేంటంటే శ్రవణ కుహరం దుమ్ము ధూళి శ్రవణ కుహరంలోకి చేరకుండా ఆపు చేస్తాయి. శ్రవణ కుహరాన్ని ఆడిటరీ మీటర్స్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారంటే ఆడిటరీ మీటర్స్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే శ్రవణ కుహరాన్ని ఇదేంటంటే దుమ్ము ధూళి శ్రవణ కుహరంలోకి చేరకుండా ఆపు చేస్తాయి. ఈ శ్రవణ కుహరాన్ని ఆడిటరీ మీటర్స్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ కంటిలో నేత్రకక్ష కచవత్ కక్ష ఉండి ద్రవాలు కటకాన్ని కంటి యొక్క ఇతర భాగాన్ని యాంత్రిక ఆఘాతాల నుండి రక్షిస్తాయి. కనుపాపకు ముందుండే దృఢస్థరంలోని శుక్లపటలం ఒక పరిశుభ్రమైన కిటికీలా పనిచేస్తుంది. అది కంటిని కాంతికి ప్రత్యక్షంగా గురి కాకుండా రక్షిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ బి తారక పరిమాణాన్ని గురి చేసే కండర నిర్మాణాన్ని కంటిపొర అంటారు. కటకం ముందు భాగంలో ఉండే కంటి పొరలు చిన్న ఖాళీగా ఉంటుంది. కాంతి తీవ్రతను బట్టి తారక పరిమాణంలో సర్దుబాటులకు అది ఉపయోగపడుతుంది. ఆప్షన్ సి కంటి కటకం యొక్క నాభ్యంతరాన్ని గురి చేయడానికి శైలికామయ కండరాలు అవలంబిత స్నాయువులు ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఆప్షన్ డి ఆధార్ లాంటి గుర్తింపు కార్డులను ఇచ్చేటప్పుడు వారు మన కళ్ళ ఫోటోలను తీసుకుంటారు. ఎందుకంటే కనుపాప ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే వెళ్లి ముద్రల మాదిరిగానే వాటిని కూడా గుర్తింపు కోసం ఉపయోగిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే కనుపాప ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటుంది. ఆప్షన్ సి కంటి కటకం యొక్క నాభ్యంతరాన్ని గురి చేయడానికి ఏంటంటే శైలికామయ కండరాలు అవలంబిత స్నాయులని ఉపయోగపడుతుంది. ఆప్షన్ బి చూడండి.
తారక పరిమాణాన్ని గురి చేసే కండర నిర్మాణాన్ని కంటిపోర అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కంటిపోర కాదు, ఇది మనకు సరికాని సమాధానం అవుతుంది. ఇది ఏంటంటే కంటి పాప అంటారు. తారక పరిమాణాన్ని గురి చేసే కండర నిర్మాణాన్ని ఏమంటారంటే కంటిపోర కాదు, కంటి పాప అంటారు. కంటి పాప అనేది మనకు ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆప్షన్ బి అనేది సరికాని సమాధానం మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, కర్ణవర్తం ఒక సర్పిల ఆకార నిర్మాణం ఎన్ని సమాంతర నాళాన్ని కలిగి ఉంటుంది? కర్ణవర్తం ఒక సర్పిల ఆకార నిర్మాణం, ఇది ఎన్ని సమాంతర నాళాన్ని కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 5. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ బి 3. ఒకటోది ఏంటంటే స్కాలా వెస్టిబ్యులై, ఏంటంటే స్కాలా వెస్టిబ్యులై. నెక్స్ట్ ఏంటంటే స్కాలా మీడియా, నెక్స్ట్ స్కాలా మీడియా. నెక్స్ట్ వన్ ఏంటంటే మూడోది స్కాలా టింపానీ. స్కాలా టింపానీ అనే సమాంతర నాళాన్ని కలిగి ఉంటుంది. కర్ణవర్తం ఒక సర్పిల ఆకార నిర్మాణం ఎన్ని సమాంతర నాళాలను కలిగి ఉంటుందంటే 3. అవి ఏంటంటే స్కాలా వెస్టిబ్యులై, స్కాలా మీడియా, స్కాలా టింపానీ. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 32. పేటిక యొక్క ముందు భాగాన్ని వెనుక భాగాన్ని ఈ విధంగా అంటారు. పేటిక యొక్క ముందు భాగాన్ని వెనుక భాగాన్ని ఈ విధంగా అంటారు. ఆప్షన్ ఏ సెక్యులస్ యూట్రికులస్, ఆప్షన్ బి యూట్రికులస్ సెక్యులస్, ఆప్షన్ సి సెక్యులస్ ఎస్టిసియన్, ఆప్షన్ డి ఎస్టిసియన్ యూట్రిక్యులస్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ సెక్యులస్ యూట్రిక్యులస్. వీటి నుండి వచ్చే నాడి తంతులు పేటిక నాడిని ఏర్పరుస్తాయి. చూడండి ఫ్రెండ్స్, సెక్యులస్ యూట్రిక్యులస్ నుండి వచ్చే నాడి తంతువులు పేటిక నాడిని ఏర్పరుస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చెవికి సంబంధించిన వ్యాధి ఏది? సంబంధించని వ్యాధి ఏది? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా ఫంగస్ వల్ల చీము, ఆప్షన్ బి పెల్లగ్రా, ఆప్షన్ సి కర్ణబేరికి ఇన్స్పెక్షన్, ఆప్షన్ డి ఏది కాదు. చెవికి సంబంధించని వ్యాధి ఏది? బ్యాక్టీరియా ఫంగస్ వల్ల చీము అనేది వస్తుంది, ఇది చెవికి సంబంధించినదే. పెల్లగ్రా ఇది కాదు. కర్ణబేరికి ఇన్స్పెక్షన్ ఇది కూడా కరెక్టే. పెల్లగ్రా అనేది ఇక్కడ మనకు సరికాని సమాధానం అవుతుంది. ఓకే, ఆప్షన్ బి అనేది చెవికి సంబంధించి సరికాని ఇది సమాధానం. నెక్స్ట్ ఫ్రెండ్స్ 34. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ కర్ణబేరిపై కలిగిన ప్రకంపనలను పెంచడంలో మధ్య చెవి ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. 3 ఎముకల గొలుసు, అవి ఏంటంటే కూటకము లేక సుత్తి, దాగలి లేక పట్టెడ, కర్ణంతర రాశి లేక అంకవని అనేది ఇవి 3 ఎముకలు. ఇవి ఏంటంటే ఈ పనికి సహకరిస్తాయి. కర్ణబేరిపై కలిగిన ప్రకంపనలను పెంచడంలో మధ్య చెవి ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. ఈ 3 ఎముకల గొలుసు ఈ పనికి సహకరిస్తాయి. ఈ 3 ఎముకలు ఏంటంటే కూటకము లేక సుత్తి అని, దాగలి లేక పట్టెడ అని, కర్ణంతర రాశి లేక అంకవని అని ఈ 3 ఎముకల గొలుసు యొక్క పేర్లు. ఓకే, ఆప్షన్ బి మధ్య చెవి చివర భాగాన్ని కప్పుతూ అండాకార కిటికీ అనే ఒక పొర ఉంటుంది. మధ్య చెవి లోపలి చెవిలకి వర్తులకార కిటికీ ద్వారా తెరుచుకుంటుంది. నెక్స్ట్ ఆప్షన్ సి లోపలి చెవిలో త్వచగహనంను ఆవరించి అస్థిగహనం ఉంటుంది. త్వచగహనంలో పేటిక, అర్ధ వర్తుల కుల్యాలు, కర్ణవర్తం అనే భాగాలు ఉన్నాయి.
ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుంది. ఒకసారి ఆప్షన్ సి చూసినట్లయితే లోపలి చెవిలో త్వచ గహనంను ఆవరించి అస్థి గహనం ఉంటుంది. త్వచ గహనంలో పేటిక, అర్ధవర్తులకుల్యాలు, కర్ణవర్తం అనే భాగాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. మధ్య చెవి చివరి భాగాన్ని కప్పుతూ అండాకార కిటికీ అనే ఒక పొర ఉంటుంది. మధ్య చెవి లోపలి చెవిలోకి వర్తులకార కిటికీ ద్వారా తెరుచుకుంటుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏ అనేది మనం చూసాము. ఓకే, ఈ 3 ఆప్షన్లు సరైనవే కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చెవి విధులు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలలో సరికానిది ఏది? చెవి విధులు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ శబ్ద ప్రకంపనలను నాడి ప్రేరణలుగా మార్చి మెదడుకు అందించడం. ఆప్షన్ బి శ్రవణ కుహరాన్ని శుభ్రపరచుకోవడం కోసం వాడిగా ఉండే వస్తువులను చెవిలోకి దూర్చకూడదు. ఆప్షన్ ఏ చెవి సమత స్థితిని కాపాడడం. ఆప్షన్ డి చెవిలో గులిమి వలన ఏదైనా ఆటంకం వస్తే కార్బన్ ఫెరాక్సైడ్ వంటి చెవి చుక్కలను వాడాలి. ఆప్షన్ ఈ మరిగిన నూనెలు, ఆకుపసర్లు చెవిలో పోయడం ప్రమాదకరం. చూడండి ఫ్రెండ్స్, మనకు చెవి యొక్క విధులు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలలో సరికానిది మనం గుర్తించాలి కాబట్టి ఆప్షన్ డి చూడండి. చెవిలో గులేమి అంటే మైనం వలన ఏదైనా ఆటంకం వస్తే కార్బన్ ఫెరాక్సైడ్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ హైడ్రోజన్ ఫెరాక్సైడ్ వంటి చెవి చుక్కలను వాడాలి. ఇక్కడ కార్బన్ అనేది మనకు సరికానిది. ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్ ఫెరాక్సైడ్ వంటి చెవి చుక్కలను వాడాలి. ఓకే, శబ్ద ప్రకంపనలను నాడి ప్రేరణలుగా మార్చి మెదడుకు అందించడం. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్తో మనకు ఈ వీడియో కంప్లీట్ అయింది. ఈ వీడియోను చివరి వరకు చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయగలరని మనవి. ఓకే, ఇంకా మంచి క్వశ్చన్లతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.